ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇద్దరు టెర్రర్ మాడ్యూల్స్ ను అరెస్ట్ చేయగా ఒక నిందితుడికి 10 రోజుల కస్టడీకి ఇచ్చింది ఢిల్లీ కోర్టు. ఇక ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో షాహీన్ కీలకంగా పేలుడులో ఉమర్ కు సాయం అందించిన జసీర్ బిలాల్ వాణిని అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్ కు చెందిన డానిష్ సాంకేతికంగా సాయం అందించాడని, రాకెట్, డ్రోన్ బాంబులను డానిష్ తయారు చేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఎర్రకోట పేలుడులో మరణించిన ఉమర్ కు డానిష్, జసీర్ బిలాల్ వాణి సాయం చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది. మరోవైపు ఆదివారం నాడు అరెస్టు చేసిన అమీర్ రషీద్ ను ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఎన్ఐఏ విజ్ఞప్తి మేరకు ఢిల్లీ కోర్టుకు 10 రోజుల కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. వైట్ కాలర్ టెర్రర్ పై దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. ఉగ్ర నెట్వర్క్ లో ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన డాక్టర్ షాహీన్ షాయిద్ కీలకంగా వ్యవహరించింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న జమ్మూ కాశ్మీర్ ఉద్యోగులను గుర్తించి వారిని ఉగ్ర సంస్థలకు అనుకూలంగా ఎలా పనిచేయాలనే దానిపై బ్రెయిన్ వాష్ చేసింది. డాక్టర్ ముజమిల్, డాక్టర్ ఉమర్, షాహీన్ మాటలకు ప్రభావితమైనట్లు దర్యాప్తులో తేలింది. అలాగే టర్కీలో పాకిస్తాన్ కు చెందిన హ్యాండ్లర్ల ఉకాసాతో షాహీన్ సంప్రదింపులు చేసింది. డిసెంబర్ 6వ తేదీన పేలుళ్లకు పక్కా ప్లాన్ ను షాహిద్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శలు గుప్పించారు. కశ్మీర్ సమస్యలు ఎర్రకోట ముందు ప్రతిధ్వనించాయని అన్నారు. ఇది దేశవ్యాప్తంగా పెరుగుతున్న అభద్రతా భావాన్ని, జమ్మూ కాశ్మీర్లోని కేంద్ర ప్రభుత్వ విధానాల వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆరోపించారు. జాతీయ భద్రత కంటే విభజన రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగిందని ముఫ్తీ మండిపడ్డారు. कश्मीर का मुसीबत जो हमारी थी वो परसों रेड फोर्ट लाल किले के सामने बोल पड़ी। आपने वादा किया था कि आप जम्मू कश्मीर को सेफ बनाओगे, मगर आपने यहाँ की सेफ्टी तो दूर की बात है, आपने तो दिल्ली को भी अनसेफ कर दिया अपनी पॉलिसी से। ఉగ్రవాదులపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక కామెంట్స్ చేశారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా చూస్తుందని ద్వివేది అన్నారు. భారత్ తమ ప్రజల శ్రేయస్సుపైనే ప్రధానంగా దృష్టి పెడుతుందని, ఆ మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించాలని చూస్తే అందుకు తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. हमने किसी देश को हराना है और उसको सिखाना है कि भारत देश की कितनी ताकत है, तो हमें सारी ताकत एक साथ झोंकनी पड़ेगी और उस समय हमें बैठ के विचार विमर्श करने का वक्त नहीं मिलेगा. उस समय हमें जो थिएटराइजेशन के जो थिएटर के कमांडर होंगे उनको पूरी हमें डेलीगेशन करना पड़ेगा. आपके सिपुर्द पूरी जिम्मेवारी की जाती है, सारे रिसोर्सेज आपके सिपुर्द किए जाते हैं. अभी आप कार्रवाई शुरू कीजिए. మరోవైపు ఢిల్లీ పేలుడు కుట్ర దర్యాప్తు వేళ మరో కీలక పరిణామం జరిగింది. ఓ ఆర్థిక మోసం కేసులో అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్దికీని మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. కాగా ఇప్పటికే ఢిల్లీ పేలుడు ఘటనలో అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీకి అధికారులు సమన్లు జారీ చేశారు.